ఓఎంసీ కేసులో అరెస్ట్ అయిన శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. నాగేష్, శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏమిటి? శర్మ, ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన అధికారి పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మికి నాంపల్లి సిబిఐ కోర్టు కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి కొన్ని షరతులు విధించింది. అటు 25,000 రూపాయల పూచీకత్తు పెట్టాలి, అదేవిధంగా దానికి సంబంధించి 2 వ్యక్తులు షూరిటీగా ఉండాలని చెప్పి షరతు పెట్టింది. అదేవిధంగా విదేశాలకు పారిపోతారని సిబిఐ ప్రధానంగా ఆరోపణ చేసినందుకు గాను విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు ఆమె పాస్పోర్ట్ ను కూడా కోర్టుకు అప్పగించాలనే ఒక షరతు కూడా విధించారు. అదేవిధంగా సాక్షులను తారుమారు చేస్తారని కూడా గతంలో సిబిఐ ఆరోపించింది. అదే ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్షులను తారుమారు చేయొద్దు, సాక్ష్యాలను ప్రభావితంగా చేసే విధంగా వ్యవహరించకూడదని కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. విచారణకు సిబిఐ ఎప్పుడు దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పినా, విచారణకు ఏ విధంగా సహకరించాలని చెప్పినా సిబిఐకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని కూడా, ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే కూడా సిబిఐకి చెప్పి వెళ్ళాలనే విధంగా ఆ కోర్టు షరతులు విధించింది. అయితే మొత్తానికి ఎట్టకేలకు ఓబులాపురం మైనింగ్ కంపెనీలో అరెస్ట్ అయిన 4 వ్యక్తులు మొట్టమొదటిసారిగా ఒక నిందితులకి సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు షూరిటీలు అంటే 25,000 పూచీకత్తుతో కూడా 2 వ్యక్తుల పూచీకత్తు కోర్టుకు సమర్పించిన తర్వాత ఆమె విడుదల చేయాల్సిందే చెంచల్ కూడా మహిళా జైలు సూపరింటెండెంట్ కోర్టు ఆదేశిస్తుంది. ఆ ఆదేశాల ప్రకారం కోర్టు విడుదల చేస్తుంది. ఇదంతా కూడా సాయంత్రం లోపు ప్రక్రియ పూర్తయి ఆమె విడుదల బయటికి రావచ్చనే అవకాశం. ఒకవేళ పూచీకత్తులు సమర్పించడానికి ఏదైనా ఆలస్యం జరిగితే రేపు ఉదయం మాత్రం ఆమె ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఈ కేసులో ప్రధానంగా సిబిఐ మాత్రం గట్టిగా వ్యతిరేకించింది. శ్రీలక్ష్మికి బెయిల్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఆమె విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉంది, అదేవిధంగా విచారణకు హాజరు కాకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే ఆమె సీనియర్ అధికారిగా ఉన్నారు, ఆమె భర్త కూడా ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు విచారణ ఏదో విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వకూడదని అన్నారు. అయితే శ్రీలక్ష్మి తరపు న్యాయవాదులు మాత్రం గట్టిగా వాదించారు. ఎందుకంటే ఈ కేసులో పూర్తిగా తన ప్రమేయం ఉందని చెప్పడం సమంజసం కాదు. మంత్రి ఆమోదంతోనే ఆ జీవోలు విడుదలయ్యాయి. దానికి సంబంధించిన ప్రాథమిక మంజూర్లు కూడా తాను బాధ్యతలు చేపట్టక ముందే అయింది. కాబట్టి ఆ జీవో పైన కూడా తన సంతకం ఎక్కడా లేదు. అవన్నీ కూడా కింది స్థాయి నుంచి సిబ్బంది అందరి నుంచి వచ్చిన తర్వాత తాను చూసిన తర్వాత కూడా తన పైన మంత్రి చూశారు. వీళ్ళందరి ప్రమేయం లేకుండా కేవలం తననే తప్పుకొట్టడం ఎంతవరకు సమంజసం కూడా వాదించలేదు. వీటన్నిటితో పాటు ఒక మహిళగా, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నా కాబట్టి ఒక ఆరోగ్య కారణాల దృష్ట్యా, అదేవిధంగా 2 కూతుళ్లకు తల్లిగా కూడా మానవతా దృక్పథంలో కూడా చూడాలి. ఎందుకంటే తాను ఎక్కడికి పారిపోయే అవకాశం లేదు, సాక్షులను తారుమారు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ తారుమారు చేయాలనుకుంటే కేసు నమోదై ఎప్పుడు నమోదైంది, తాను ఎన్నోసార్లు విచారణ కూడా హాజరయ్యాను. ఒకవేళ సాక్ష్యం తారుమారు చేయాలనుకుంటే తాను ఏదో సందర్భంలో ఆ ప్రయత్నం చేసేదానికి అలాంటి అవకాశం కూడా లేదు. నేను విచారణకు ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాను, హైదరాబాద్ లోనే ఉంటాను, తన పాస్పోర్ట్ ఇవ్వడానికి కూడా తానే సిద్ధంగా ఉన్నాను ఆమె పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అనారోగ్యానికి సంబంధించి ప్రధానంగా కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ అనారోగ్యానికి సంబంధించి ఆమెకు గుండె వ్యాధితో బాధపడుతున్నట్టు, అదేవిధంగా కొలెస్ట్రాల్ అవన్నీ కూడా బీపీ లాంటి సమస్యలు ఉన్నట్టుగా కూడా ఆమె వైద్యుల ఆధారాలు కూడా చూపించారు. అయితే ఆ నివేదికలన్నీ కూడా తప్పని సిబిఐ వాదించింది. అయితే ఇరువైపుల వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు శ్రీలక్ష్మి వాదన వైపు మొగ్గు చూపింది. శ్రీలక్ష్మి వాదనలో నిజం ఉందని భావించి ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. శర్మ, ధన్యవాదాలు చారి.